హాయ్ హలో నమస్తే నేను మీ భావన. వెల్కమ్ టు భావన కిచెన్ రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజటి స్పెషల్ వచ్చేసి మన ఛానల్లో నిమ్మకాయ పచ్చడి. ఎంతో టేస్టీగా నిమ్మకాయ నచ్చని వాళ్ళకు కూడా ఈ పచ్చడి తినిపిస్తే చాలా బాగా ఫేవరెట్ అయిపోతుందండి. దానికోసం నేను ఇక్కడ 30 కాయలని తీసుకున్నాను. ఇలా మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాను. మీడియం సైజువి ఇలా కొద్దిగా పండు మక్కినవి 15, పండు మక్కని కొద్దిగా మక్కడానికి రెడీగా ఉన్నవి 15 తీసుకొని ఇలా బాగా కడుక్కొని తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో మంచిగా దీన్ని తుడుచుకోండి. అస్సలు పదను ఉండకూడదండి. పదను ఉంటే పచ్చడి అనేది అంత నిల్వగా ఉండదు. సో బాగా మంచిగా తుడుచుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి నిమ్మకాయలని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి 2 ముక్కలు కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నిటినీ తీసేసుకోండి. ఇలా ఇదే విధంగా అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ 15 కాయలు మాత్రమే కట్ చేసుకున్నాను. ఇంకొక 15 కాయలు ఇలా రసాన్ని పిండుకుంటున్నాను. ఇందులో ఉన్న గింజల్ని పక్కన తీసేయండి. స్ట్రెయిన్ చేసుకొని ఇలా నిమ్మకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా తొక్కు నిల్వ పెట్టడానికి ఇలా ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, డబ్బా అట్లాంటిది తీసుకొని అందులో 1 గ్లాసు సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ 1 గ్లాస్ వేసుకొని ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్ని అన్నిటినీ గింజలు తీసుకున్న నిమ్మకాయలని అందులో వేసుకొని ఇలా అన్నీ పూర్తిగా వేసుకున్న తర్వాత డబ్బాని ఇలా 2 హ్యాండ్స్తో ఇలా మెల్లిగా అటు ఇటు అంటే సాల్ట్ అనేది కొద్దిగా పైకి వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని వేసుకొని అందులో 2 స్పూన్ల పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోండి. ఎక్కువ ప్రెజర్ పెట్టి కలపకండి. స్పూన్తో అటు ఇటుగా కొద్దిగా ఆ పసుపు అనేది మొత్తం అందులో మెల్ట్ అయిన తర్వాత కలిపిన తర్వాత ఇలా దానిపైనుంచి మూత పెట్టేని టైట్ మూత ఉండేలా చూసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ని 3 రోజులు అయినా లేదా 5 రోజులైనా పక్కన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండి ఊరిందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఊరుతుంది మంచిగా. ఆ పసుపు ఆ నిమ్మకాయలంటి మంచిగా దగ్గరకు అయ్యి చాలా మంచిగా మెల్ట్ అవుతుంది అందులో. సో ఊరిన తర్వాత గుప్పెడు ఎల్లిపాయల్లో ఒక 5, 6 తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలినవన్నీ మిక్సీలో పట్టుకోండి. మిక్సీలో పట్టుకున్న తర్వాత ఇలా ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు ఒక 4, 5 స్పూన్లు ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఇలా పల్లి నూనె వేస్తున్నాను నేను. పచ్చళ్ళకి పల్లి నూనె వాడతామండి. ఇలా 1 గ్లాసు పల్లి నూనె వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, నువ్వులు, మెంతులు ఇలా చేసిన క్వాంటిటీలో వేసుకొని 5, 6 ఎల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఇలా ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ హీట్ అయినప్పుడు ఇవి మనం వేసేసి కొద్దిగా ఒక 1 మినిట్లో తీసి పక్కన పెడితే ఇలా ఆవాలు, జీలకర్ర అనేవి మాడకుండా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 గ్లాసు కారము అందులో వేసుకొని కారం ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి గ్లాస్ లోపలికి. ఇప్పుడు అందులో మనం ఎల్లిపాయ పేస్ట్, ఆవాల పొడి, మెంతుల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా లుండలు లేకుండా కలుపుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా నేను. ఇలా లుండలు లేకుండా మెల్లిగా మొత్తం అన్ని మసాలాలు కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయలు ఉంటాయి కదా, అందులో వేసుకొని ఈ నిమ్మకాయలకు కూడా ప్రతి ముక్కకి కారం పట్టేటట్టు అన్ని మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయండి, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే మంచిగా కారం అనేది ముక్కకు అనేది పడుతుంది. ఇలా పట్టిన తర్వాత మనం ఎందులోనైతే స్టోర్ చేసుకుంటామో ఈ నిమ్మకాయ తొక్కుని అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మకాయ తొక్కుని హ్యాపీగా తినేయచ్చు వేడి వేడి అన్నంలో. ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.